मुझे लगता है कि ये जो नई पीढ़ी है जेन जी जेन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है। अरे वाह, बढ़िया है। और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है। మిత్రులారా నమస్తే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక పెద్ద ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేశారండి. కోర్స్ వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్తోనే ఈ దేశంలో కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు మోహన్ భాగవత్ మాట్లాడినటువంటి జన్జీ గురించి మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూడాలన్నమాట. సో ఆయన ప్లాన్లో సక్సెస్ అయ్యారా, అసలు ఆ ప్లాన్ ఏంటి, ఈ వీడియోలో చర్చిద్దాం. అతి కీలకంగా అయినటువంటి విషయం. ఎందుకంటే జన్జీల గురించి ఎంత గొప్పగా ఆయన మాట్లాడాడంటే ఇప్పుడు దాని మీద దేశం అంతా కూడా చర్చిస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, మీరు ఎవరినైతే గురుస్థానంలో పెట్టి పూజిస్తారో, అంటే మీరంటే బీజేపీ వారు, ఎవరిని అంటే ఆర్ఎస్ఎస్ వారిని. బీజేపీ వారికి ఆర్ఎస్ఎస్ సంస్థ ఒక గురుపీఠం లాంటిది. ఆర్ఎస్ఎస్ ఏమి ఆదేశిస్తే, ఏమి చెబితే, ఎలా నడుచుకోవాలంటే అలాగా ఆ ఆదేశాలు పాటించాల్సిందే బీజేపీ వాళ్ళు. పైకి వారి మధ్య వైరుధ్యాలు ఉన్నట్టు కనిపించవచ్చు, వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు కనిపించవచ్చు, ఏమైనా కనిపించవచ్చు, కానీ రెండూ ఒక తానుముక్కలే. ఆర్ఎస్ఎస్ నిర్దేశానుసారమే బీజేపీ నడుచుకుంటూ ఉంటుంది. ఇందులో ఏ మాత్రం కూడా మనం ఇక సంశయం లేదు, సందేహించాల్సినటువంటి పని లేదు. చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మోహన్ భాగవత్ ఏమో మరి ఇప్పుడు జన్జీ అంటే ఈ జన్జీ, ఈ యువతరం, ఈ జన్జీ వీళ్ళు దేశద్రోహులు కాదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు ఆగస్టు 6వ తేదీన ఆయన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ముంబైలో ఒక యూత్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అది ఆర్గనైజ్ చేసింది ఎవరయ్యా అంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్, IIMUN. అది ఆర్గనైజ్ చేసింది, ఒక యూత్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది. ఆ ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమానికి, ఆ కాన్ఫరెన్స్కి ఈయన్ని ఒక ముఖ్యమైనటువంటి అతిథిగా పిలిచారు. ఆ సందర్భంగా ఆయన జన్జీ గురించి మాట్లాడాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికే మీరు విని ఉంటారు, చర్చ జరుగుతుంది, ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలకి బీజేపీకి ఏంటి కాంట్రాడిక్షన్ అనేటటువంటిది చూద్దాము. ఇదంతా కూడా ఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా నడుస్తోంది అనేటటువంటిది కూడా ఒక చూద్దాం మనం ఈ వీడియోలో చూడాలన్నమాట. ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటాయా అంటే, జన్జీ దేశద్రోహులు కాదు, ఈ జన్జీ తరం, ఈ పిల్లలు దేశద్రోహులు కాదు, వాళ్ళు మన పిల్లలు, మన తర్వాత తరం వాళ్ళు. ఈ భావనతో చర్చల ద్వారా వారితో మనం ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి. జన్జీ లేవనెత్తినటువంటి సమస్యల్లో ఒక అర్థం ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చలకు మార్గం వేసేది. నిరసన తెలపడం అనేది సమస్యలపై ఒక అంగీకారానికి వచ్చే మార్గము. ఈ తరం పిల్లలు ప్రశ్నిస్తున్నారు, ఈ ప్రశ్నలకు ప్రేమపూర్వకంగా సమాధానాలు చెప్పాలి, అంతేగాని ఆర్డర్లు వేయొద్దు. వారికి ప్రేమ పంచాలి, ఆదేశాలు కాదు, వారితో చర్చించాలి. జన్జీ, జన్ ఆల్ఫా మన తరం కంటే నిజాయితీ గల తరం. దేశభక్తి, దేశ సేవకు సంబంధించి సమస్యల పట్ల వారు నిజాయితీగా స్పందిస్తున్నారు. ఇదండి మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఎవరిని అయితే గురుపీఠంలో పెట్టి బీజేపీ వారు ఆరాధిస్తారో, పూజిస్తారో, అనుకరిస్తారో ఆయన చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాటలు అందరూ పట్టుకొని బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి మీరేంటి, సమస్యల మీద ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళని దేశద్రోహులని ముద్ర ఎందుకు వేశారు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అందరూ ప్రశ్నించడమే కాదు, ఇంక్లూడింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళని అడిగితే, ఇగో చూడండి ఆర్ఎస్ఎస్ నేతలు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత గొప్ప మాట మాట్లాడారు, మీరు అర్థం చేసుకోండి, ఆయన చెప్పినటువంటి మాటలు వినండి అని చెప్పి అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నారనమాట. బీజేపీ వాళ్ళని బోనెక్కించి ఆర్ఎస్ఎస్ మాటలు వినిపిస్తున్నారు. సో ఒక పక్క బీజేపీ వాళ్ళేమో వీళ్ళని దేశద్రోహులని ఇప్పటికీ కూడా ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా
టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా వెంటాడి హింసించడం అనే కార్యక్రమం అయితే నడుస్తుంది. జైళ్లలో పెట్టమని అన్నారు కానీ, ఎఫ్ఐఆర్లు పెట్టమని అన్నారు కానీ, ఈ కార్యక్రమం అయితే నడుస్తుంది. అంత ఎందుకండి, మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు రీల్ చేశారు. సరే, నిన్న ఒక రకంగా మాట్లాడారు, పిల్లలు ప్రశ్నించాలని ఆయన కొంచెం దిగి ఒక యూత్ కాన్ఫరెన్స్లో. కానీ మన రీల్ చేసినప్పుడు ఆయన ఇది ఒక కల్చరల్ షాక్ అన్నాడు. ఏంటి, ఈ పిల్లలు చేసినటువంటి మూవ్మెంట్ని వాళ్ళు వాడినటువంటి భాషని కల్చరల్ షాక్గా, వాళ్ళు చాలా బూతులు తిట్టారు, అనరాని మాటలు అన్నారు, అసభ్యంగా ఉంది వాళ్ళ ప్రవర్తన, సభ్య సమాజం తలదించుకోవాలి, ప్రపంచం అంతా చూస్తుంది, మన పిల్లలు ఏంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళు దారి తప్పిపోయారు, వాళ్ళని దారిలో పెట్టాలనేమో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నారు. ఆయనకి గురువు లాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమో వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు, వాళ్ళకే పేట్రియాటిజం పట్ల, దేశ సేవ పట్ల వాళ్ళకే ఎక్కువ అనురక్తి ఉంటుంది, వాళ్ళు దేశద్రోహులు కాదు, వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రశ్నకు సమాధానాలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ అన్నారు. ఎంత కాంట్రడిక్షన్ ఉంది చూడండి బీజేపీ వాళ్ళకి. పిఎం నరేంద్ర మోడీ కానీ కంగనా రనౌత్ ఎవరిని ఈ జనరేషన్ గటర్ అని అందే, ఈ జనరేషన్ జన్జీ జనరేషన్ అయితే వాళ్ళు దేశద్రోహులు కాదు, వాళ్ళు దేశభక్తులని ఇప్పుడు మోహన్ భాగవత్ అంటున్నాడో, ఆ జనరేషన్ గటర్ అని అంది, మురికి కోపంతో పోల్చింది. అలాంటి కంగనా రనౌత్ లాంటి అనేక మంది బీజేపీ అనుయాయులు ఎవరైతే ఉన్నారో, పిఎం మోడీ, అమిత్ షా అనుయాయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా జన్జీని పట్టుకుని తెగ తిట్టడం. వాళ్ళు చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, అదని ఇదని చెప్పి ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ ఇక నోరు మూస్తారా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినటువంటి మాటల తర్వాత కూడా ఇక మూసుకోవాలి కదా. వాళ్ళు దేశద్రోహులు కాదు, వాళ్ళు దేశభక్తులు అని చెప్పి మోహన్ భాగవత్ చెప్తున్నాడు కదా. సో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుందా? పైకి ఉంటున్నట్టుగా కనిపిస్తుంది కానీ కాంట్రడిక్షన్ ఉండదు. మరైతే ఏమైంది? పిఎం మోడీతో సహా ఆయన భక్తులందరూ కూడా ఈ జనరేషన్ దారి తప్పిపోయిందని చెప్పి, వాళ్ళని దారిలో పెట్టాలని చెప్పి, వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు కదా. మరి మోహన్ భాగవత్ ఏమో ఇప్పుడు వాళ్ళ దేశభక్తులుగా ట్రీట్ చేయండి, వాళ్ళకి ప్రేమను పంచండి, ఆప్యాయతను పంచండి, వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఈయన అంటున్నాడు కదా. ఎంత కాంట్రడిక్షన్ ఉందో చూడండి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య. మనం ఇప్పుడు అందరూ కూడా చాలామంది మేధావులు కూడా ఏమంటున్నారంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్కి మధ్య చిచ్చు రేగింది, ఇక నరేంద్ర మోడీ గారి పని అయిపోయింది, ఆయన దింపేస్తారు, లేదంటే ఆయన పక్కన పెట్టి ఇంకొకళ్ళు వస్తారు, ఏదో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అసలు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య చెడిపోయింది, ఇక ఉండదు, అగాధం ఏర్పడిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఇక్కడ మనం ఈ వీడియోలు మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, మోహన్ భాగవత్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆర్ఎస్ఎస్ మాస్టర్ ప్లాన్. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎవరికి? బీజేపీకి కాదు. ఇప్పుడు ఎవరైతే జన్జీ విప్లవాన్ని నిర్వహించారో, యువతరం ఏదైతే ఉందో జన్ ఆల్ఫా, వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రోకు. దేశంలో మేధావి వర్గానికి ఒక స్ట్రోకు. అసలు ఏమిటి, ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడాడు అనే దాని మీద లోతుకు వెళ్ళి మనం అర్థం చేసుకోకపోతే విషయం అర్థం కాదనమాట. పైపైన చూస్తే మోహన్ భాగవత్ దేవుళ్లాగా ప్రజాస్వామ్యంలో నిరసనలు చేయడం అనేటటువంటిది చర్చకు మార్గం వేసేటటువంటిది అని చెప్పి ఎంత ఉత్తమమైన, ఎంత ఔదార్యంతో కూడినటువంటి, ఎంత ప్రజాస్వామ్య బద్ధంతో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడాడని చెప్పి నిజంగా సాల్యూట్ చేయాలి. నిజంగా ఆ మాటలు కూడా చాలా గొప్ప మాటలు అన్నమాట. ప్రజాస్వామ్యంలో నిరసన అనేటటువంటిది చర్చలకు మార్గం వేసేది అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం మామూలు వ్యవహారం కాదు కదా. మీరు లాఠీలు ఆర్డర్లు వేస్తే కాదు, వాళ్ళని ఆప్యాయంగా చూడండి అని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటా అంటే, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య ఏ విధమైన అగాధం లేదు, ఎలాంటి చిచ్చు రేగలేదు మోహన్ భాగవత్ మాటలతో. అసలు విషయం దగ్గరికి వద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. అది ఏమిటయా అంటే, ఇప్పుడు ఉద్యమం చేశారు. ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పుడో జూన్ ఎండింగ్లో మొదలుపెట్టారు. జూలై 20వ తేదీన ప్రొటెస్ట్ చేశారు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి. అప్పుడు లాఠీలు ప్రయోగించారు, బాష్పవాయువు ప్రయోగించారు, పెల్లెట్ గన్స్ వాడారు, లాఠీలకి మేకులు దిగ్గొట్టి గాయాలు చేశారు, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇది మరో జలియన్ వాలాబాగ్తో సమానం అన్నట్టుగా చాలామంది మనకి వర్ణించారు. చాలా దుర్మార్గమైనటువంటిది. సో అన్ని రోజులు ఆందోళన పిల్లలు చేస్తున్నప్పుడు మాట్లాడలేదు ఈ సో కాల్డ్ ఆర్ఎస్ఎస్ చీఫ్.
మోహన్ భాగవత్ గారు అన్ని రోజులు ఆందోళన చేస్తున్నప్పుడు మాట్లాడలేదు. 20వ తేదీన పిల్లలంత దారుణంగా హింసకు గురైనప్పుడు నోరు విప్పలేదు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత తమ డిమాండ్ నెరవేరింది, కనీసం ఒక అకౌంటబిలిటీ అనేటటువంటి దాన్ని ఫిక్స్ చేశారు, అర్థం చేసుకున్నారు, మా ఆందోళనలో వెనక ఉన్నటువంటి ఆవేదన ఏంటో అర్థం చేసుకున్నారని వాళ్ళు ఆందోళన విరమించారు 25వ తేదీకి తర్వాత, జూలై 25 తర్వాత. ఎప్పుడు మోహన్ భాగవత్ మాట్లాడింది? 6వ తేదీ ఆగస్టు. మధ్యలో ఎన్ని రోజులు తేడా ఉంది? దాదాపు 10 రోజుల పైన తేడా ఉంది. సో ఆందోళన జరిగినప్పుడు నోరు విప్పలేదు, పిల్లల దెబ్బలు తిన్నప్పుడు నోరు విప్పలేదు, తర్వాత విరమించిన తర్వాత కూడా చెప్పలేదు. ఎప్పుడో యూత్ కాన్ఫరెన్స్లో ఆయన్ని అతిథిగా పిలిచినప్పుడు ఆయన నోరు విప్పి ఈ మాట మాట్లాడు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని, ఇన్ని రోజులు మౌనంగా ఉండి, నిశ్శబ్ద ప్రేక్షకుల్లా జరుగుతున్నదంతా కూడా చూస్తూ ఇప్పుడు యూత్ కాన్ఫరెన్స్కి అతిథిగా పిలిచినప్పుడు అప్పుడు యూత్ గురించి మాట్లాడడం ఏంటి? ఇప్పుడు అంత అర్జెంటుగా జన్జీ మీద, జన్ ఆల్ఫా మీద మోహన్ భాగవత్ గారికి ఇంత ప్రేమ ఎందుకు పుట్టింది? ఇక్కడే ఉందన్నమాట కిటుకు. అదేమిటయా అంటే, అయ్యా బీజేపీ వారు నాయకులు మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అంతా చూస్తున్నాము, సరే అయిందేదో అయ్యింది, మీరు కొంచెం యువతరానికి దూరమైనట్టుగా కనిపిస్తుంది, కాబట్టి యువతరాన్ని ఇప్పుడు మనం దగ్గర చేసుకోవాలి. యువతరాన్ని దగ్గర చేసుకోవాలంటే మీరు వెంటనే మీ ఇగోలు తగ్గించుకొని, మీ అహంకారాలు తగ్గించుకొని మీరు కిందకు దిగలేరు, అది నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే కదా మేజర్ రోల్ ప్లే చేయాలి మేము అని చెప్పి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి ఇప్పుడు కానీ ఈ జన్జీ, జన్ ఆల్ఫా యువతరాన్ని ఎప్పుడైతే మనం దూరం పెట్టేశామో వాళ్ళు మనకు దూరం అయిపోతారో, అలా దూరం అయిపోయినప్పుడు ఎవరికి దగ్గర అవుతారు? ఎవరెవరు ఈ ఉద్యమంలోకి వచ్చారు? కమ్యూనిస్టులు వచ్చారు, అంబేద్కరిస్టులు వచ్చారు, సోషలిస్టులు వచ్చారు, హేతువాదులు వచ్చారు, నాస్తికులు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా క్యాప్చర్ చేసేస్తారు, వీళ్ళందరూ కూడా యూత్ని హైజాక్ చేసేస్తారు. వాళ్ళ చేతుల్లోకి, కమ్యూనిస్టుల చేతుల్లోకి, అంబేద్కరిస్టుల చేతుల్లోకి, మావోయిస్టుల చేతుల్లోకి, అందరి చేతుల్లోకి పిల్లలు వెళ్ళిపోతారు, మన చేతుల్లో ఉండరు. కాబట్టి మీరు పిల్లలకి దూరం అయితే ఇక ఏమీ చేయలేరు. రేపో మాపో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు, రేపు ప్రధాని రాజీనామా చేయాలంటారు. అసలు ఈ దేశంలో మీరేంటి, మీ పాలన ఏంటి, మీ అసమర్థత ఏంటి, మీ అవినీతి ఏంటి, మీరు మాకు అక్కర్లేదు పండవతలుగా అని చెప్పేసి తోసేటటువంటి రోజు కూడా వస్తుంది. కాబట్టి పిల్లల్ని దూరం చేసుకోవద్దు, దగ్గర చేసుకోండి అని చెప్పడం కోసమే మోహన్ భాగవత్ గారు ఇన్ని రోజుల తర్వాత, ఉద్యమం అయిపోయిన తర్వాత, పిల్లల దెబ్బలు తినేసిన తర్వాత అప్పుడు పిల్లల మీద ఇంత ప్రేమ ఆయన కురిపించాడు. అంటే ఇప్పుడు అభిజిత్ దీపికే లాంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ని పొగుడుతున్నారు. చూడండి, ఆయన ప్లాన్లో ఆయన సక్సెస్ అయినట్టే కదా. ఆయన ఏమన్నాడు? అంతేకాదు, ఇప్పుడు పిల్లలు కోరుకునేటటువంటి, ఇప్పుడు స్వలింగ సంపర్కం కూడా కోరుకునేటటువంటి వాళ్ళని నిషేధించే ఆర్ఎస్ఎస్ లేదు, వాళ్ళు కూడా మన దేశంలో భాగమే, వాళ్ళు మన పిల్లలే అన్నాడు. అంటే జన్జీ ఏదైతే డిమాండ్ చేస్తుందో వాటిని అన్నింటినీ కూడా అంగీకరిస్తున్నట్టుగా మాట్లాడారు. సో అలాంటి మాటలు ఆయన మాట్లాడడం ద్వారా పిల్లలకి, బీజేపీ పాలకులకి మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని పూడ్చడం కోసం ఆర్ఎస్ఎస్ రంగంలో దిగినట్టుగా అయిందనమాట. ఈ జన్జీ, ఈ జన్ ఆల్ఫా ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో, వేరే శక్తులు, వేరే పార్టీలు, ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లకుండా తమ చేతుల్లోకి తీసుకొని ఉంచుకుంటే మంచిది అని చెప్పి బీజేపీ వారికి కూడా పరోక్షంగా ఒక ఉపదేశం చేసినట్టుగా చేశారనమాట. అది మోహన్ భాగవత్ అంత అర్జెంటుగా యువతీ యువకుల మీద ఇంత ప్రేమ కురిపించడం వెనక ఇంత పెద్ద వ్యవహారం ఉందన్నమాట. 100 ఏళ్ల మాస్టర్ ప్లాన్లో ఇది చాలా మామూలు విషయంగా కనిపించవచ్చు, కానీ జన్జీ అనేటటువంటిది, జన్ ఆల్ఫా అనేటటువంటిది మామూలు విషయం కాదు. ఒక విద్యామంత్రిని రాజీనామా చేయించినటువంటి వాళ్ళు మొత్తం పాలకుల్నే గద్దె దింపేటటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో రావచ్చు, వాళ్ళని వదులుకోకండి అని చెప్పడం కోసమే మోహన్ భాగవత్ రంగంలో దిగారు. అందుకని ఆయన మాట్లాడినటువంటి మరుసటి రోజే మోడీ గారు పిల్లలు ప్రశ్నించాలి. మొన్నటి దాకా పిల్లలు అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నారు, దారి తప్పుతున్నారు, అది ఇది అని మాట్లాడినటువంటి మాటలు ప్రధాని నరేంద్ర మోడీ గారు మోహన్ భాగవత్ మాట్లాడిన వెంటనే మోహన్ భాగవత్ ఇంకొక మాట కూడా చెప్పాడండి. అది డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీకి తగులుతుంది. అదేమిటా అంటే, కేవలం ప్రసంగాల ద్వారా, గొప్ప గొప్ప ప్రసంగాలు ఇవ్వడం ద్వారా, లేదా ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించడం ద్వారా మీరు గొప్ప నాయకులు అయిపోరు. ప్రసంగాలు చేయడము, ఎన్నికల్లో గెలవడం అనేది నాయకత్వ లక్షణానికి గీటురాయి కాదని కూడా చెప్పాడు.
అంటే పరోక్షంగా చేవాట్లు కూడా పెట్టినట్టే. అంటే మీరు పిల్లల్ని దూరం చేసుకుంటే పిల్లల్ని వేరే శక్తులు దగ్గర చేసుకుంటాయి, అప్పుడు మీరు సమస్తం కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి బీజేపీకి హెచ్చరికగా పిల్లల్ని దగ్గర చేసుకోవడానికి వాళ్ళని దువ్వడానికి చేసేటటువంటి వ్యవహారంగా ఆయన ఈ ప్రసంగాన్ని చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. కాబట్టి పిల్లలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ మాటల వెనక ఏ ఉద్దేశాలు ఉన్నాయి, ఏ ఉద్దేశాల వెనక ఏ లక్ష్యాలు ఉన్నాయి, ఏ లక్ష్యాల వెనక ఏ సంస్థలు ఉన్నాయి, ఏ సంస్థ వెనక ఏ చరిత్ర ఉంది, ఇదంతా కూడా పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు ఈ మొత్తం ఉద్యమంలో జై అంబేద్కర్ అన్నారు, జై రాజ్యాంగం అన్నారు, జై గాంధీ అన్నారు, ఎవరెవరికి జై కొట్టారో చూడండి. సో ఇవన్నిటినీ కూడా గమనించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అందుకని అమ్మమ్మమ్మో పిల్లలు మనకు దూరం అయిపోతే కాదు అయ్యా, మేము వెంటనే దిగి పిల్లల చేతులు పట్టుకోలేం, కానీ మీరు వచ్చి ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్కి చెవులో చెప్పారు, ఏమో తెలియదు, కానీ ఆయన వచ్చి ఇలా చెప్పాడు. మొత్తానికి ఇప్పుడు మోహన్ భాగవత్ అనే ఆయన పెద్ద హీరో అయిపోయాడు. పిల్లలు కూడా మోహన్ భాగవత్ బ్రహ్మాండంగా మమ్మల్ని మెచ్చుకున్నాడని అనుకోవచ్చు, కానీ పిల్లలు కూడా గమనించి అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం వెనక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటనేది అర్థం చేసుకుంటేనే భాగవత్ వెనక ఆ మాటల వెనక, మోహన్ భాగవత్ మాట్లాడినటువంటి మాటల వెనక ఉద్దేశాలు, లక్ష్యాలు అర్థమవుతాయి. లేకపోతే ఏది అర్థం కాదనమాట. ఇంత సడన్గా ఎందుకు ఆయన ఈ ప్రేమ కురిపించాడు అనేటటువంటి దాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారు వీళ్ళంతా బీజేపీ, వీళ్ళ దేశద్రోహులు, గట్టారు, అది ఇది అన్నటువంటి వాళ్ళు ఏమంటారు, అన్నీ మూసుకుంటారు కదా. మూసుకోవాలి, తాత్కాలికంగానైనా సరే మూసుకొని పిల్లల్ని దగ్గర చేసుకోవాలి, లేకపోతే మీకు బతుకు లేదురా బాబు అని చెప్పి మోహన్ భాగవత్ ఇటు బీజేపీ వారికి చెప్పారు. అయినా పిల్లలారా మేమంతా మీకోసమే ఉన్నామని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం కోసం పిల్లల్ని కూడా దువ్వాడు. ఈ ప్లాన్లో ఆయన ఎంతో కొంత సక్సెస్ అయినట్టుగా అనిపించింది, కానీ ఆ ప్లాన్ ఎంతవరకు పిల్లలు అంగీకరిస్తారు అనేటటువంటి దాని మీద మనం చూడాలి. ఇక ముందు చూడాలి. ఇట్లాంటి మాస్టర్ ప్లాన్లు, మాస్టర్ స్ట్రోక్లు చాలా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే మిత్రులారా, ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు వేరు కాదు. ఆ రెండింటికి మధ్య అగాధం ఉండదు. రెండింటికి మధ్య చిచ్చు పెట్టడం అనేటటువంటిది ఎవరి వల్ల కాదు, వాళ్ళు నమ్మే దేవుడి వల్ల కూడా కాదు. వాళ్ళు కలిసే అన్నీ కూడా వ్యూహాలు రచిస్తారు, అన్ని ప్లాన్లు వేస్తారు. అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.